ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రము, అదేవిధంగా పల్లె దవాఖానగా పిలువబడే ఈ భవన అప్పుడు భూమి పూజ చేయించారు, ఇప్పుడు పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవం చేయించిన ఇక్కడ స్థానిక నాయకులందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీకు ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందిస్తున్న డిఎంహెచ్ఓ ప్రమోద్ గారికి, డిఎంహెచ్ఓ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, మేడం రాధా గారికి, వారి సిబ్బంది అందరూ, స్టాఫ్ సిస్టర్లు, ఆశ్రమాలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ, అదేవిధంగా గౌరవ ఎంపీడీఓ గారికి, నిరంతరం జరిగే అభివృద్ధిని పరిశీలిస్తున్న మంచి అధికారి ఢిల్లీ గారికి, ఢిల్లీ గారికి ఇద్దరిలో ఉంటే ఎంతోమంది నాయకులు, కోసంగా నాయకులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఒక వైద్యునిగా ఉండి ఎన్నిగా మీ అందరి ఆశీర్వాదంతో రెండోసారి గెలిచిన తర్వాత సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. జగిత్యాల నియోజకవర్గానికి వచ్చిన పల్లె దవాఖానలు డబ్బులతో సహా చుట్టుపక్కల ఏ నియోజకవర్గం సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన, నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను చాలాసార్లు చెప్పిన, వాళ్ళు వీళ్ళు విమర్శిస్తుంటే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు గట్టెట్లా అంటే నేను ఎక్కువ మాట్లాడలేదు. నా పనులే జవాబు చెప్పుకుంటూ పోతాయని చెప్తాను. నిన్న కూడా పోయి ఎక్కడెక్కడికల్లా వచ్చి కోట్ల కాడ 100 ఇల్లు కట్టిన వాళ్ళు కూడా నిన్న వచ్చి 1000 ఇల్లు కడితే తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, మాజీలైన వాళ్ళు ఉన్నారు. సో వాటికి నేను జవాబు ఈ రకంగా అభివృద్ధి పనులు ఏదైతే చేస్తున్నాం వాటి ద్వారా చెప్తా ఉన్నాం. ఇవాళ అందరి అభిమానంతో, సహకారంతో, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా జగిత్యాల నియోజకవర్గాన్ని ముందుకు జగిత్యాల జిల్లా కేంద్రం అయింది. వైద్యపరంగా ఇంకా ముందుకు వెళ్ళాలి. అటువంటి సందర్భంలో గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు జగిత్యాల మెడికల్ కాలేజ్ పాత ప్రభుత్వ బకాయిలు కూడా మంజూరు చేసి అదనంగా 203 కోట్ల రూపాయలు 230 పడకల ఆసుపత్రికి జగిత్యాలకు మంజూరు చేసిన సందర్భంగా అది ఒకవైపు 4-5 జిల్లాలకు పనికి వస్తుంది. ఇటు మంచిర్యాల, ఇటు నిర్మల్, పెద్దపల్లి, ధర్మారంకెలు కావచ్చు, నవలగడ దాటితే కొద్దిగా వెంకటాయపల్లి దాటిందంటే కరీంనగర్ వాళ్ళు ఇటు వచ్చుడైనా. ఈ రకంగా జగిత్యాల జిల్లాకు, నియోజకవర్గానికి పనిచేస్తూ గ్రామాలలో ఇలా 14 పల్లె దవాఖానలు, అక్కడ పెంబెట్ల కావచ్చు, నాలుగురు కావచ్చు, లక్ష్మీదేవపల్లి కావచ్చు, తర్వాత మళ్ళీ బయటకు పోతే కొలువాయి, తాళధర్మారం, ఈ పక్క పోతే మన పక్కకే మనకు ఇటు అల్లీపూర్, అయోధ్య, పూర్ణపల్లి దానిక మనం పల్లె దవాఖాన మంజూరు చేస్తాం. హైయెస్ట్ ఎక్కడ కూడా రాలే. ఒక్క మన మండలంకు 2,79,00,000 మొత్తంగా ఈజీఎస్ కూడా దాదాపు 5 కోట్ల పైన ఇప్పటికీ వర్క్లు అయిపోయినాయి, పూర్తి అయిపోయింది. నియోజకవర్గ స్థాయి చూస్తే చాలా ఎక్కువ. ఇంకా చిన్న మండలమైనా ఒక సీసీ పంచాయతీ రంగపెట్టాలో చూస్తేనే నాకేం బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇది పెద్దమ్మకుంట రోడ్డు కావచ్చు, అవన్నీ ఉన్నాయి. తప్పకుండా ఒకటే రోడ్డు పెద్దమ్మకు రోడ్డు పెంబెట్ట చేసినాం. గత ప్రభుత్వ హయాంలో కూడా గెలిచినప్పుడు పనులు చేసినాం. అప్పుడున్నప్పుడు కూడా మీరు అందరూ ఉంటారు. అందుకే ఇప్పుడు కొంతమంది నాకు ఓట్లలో అపోజ్ చేసినప్పుడు రచన కూర్చుంటూ గౌరవించారు. నేను ఆనాడు కూడా అప్పుడున్న ప్రభుత్వం చేసే పనులు చెప్పినా దాని వెనుకబడ్డాక గెలిచిన. ఇప్పుడు కూడా అంతే, వాగ దాటినాక తెప్పదలేసినట్టు పాతలను తిట్టేది లేదు, కలిసి పనిచేసేదే. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంతో కలిసి పనిచేసి అందరినీ కలుపుకొని, స్థానిక నాయకులను కలుపుకొని అభివృద్ధి చేద్దాం, పని చేసుకుంటూ పోతా అని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు సహకరిస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు దాదాపు ఎన్ని లక్షలు సీసీ రోడ్స్? 17 లక్షలతోటి సీసీ రోడ్లు, ఎస్సీకాలు ఉన్నాయి. అత్యంత ఎక్కువ దళితులు ఉన్న గ్రామాలలో మన నాగుడు గ్రామం కూడా ఒకటి, మొదటి నుంచి కూడా తెలుసు. మరి అటువంటి గ్రామాల్లో సీసీ రోడ్లు వేసే అవసరం ఉన్నది. సీసీ రోడ్లు కూడా చేద్దాం. మరి ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పి వచ్చింది. ఇందిరమ్మ ప్రభుత్వంలో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కాలం వచ్చింది. వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు
మంజూరు చేసాం. ఇంకా ఎవరైనా తక్కువ ఉన్నా కానీ ముందు కూడా చేస్తాం. నిరంతర ప్రక్రియ ఇది. కొత్త ప్రభుత్వంలో సన్నబియ్యం వచ్చింది, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ఎవరో ఊహించలే. చాలామంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇళ్ళకు 200 రూపాయల కరెంటు, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అయిందంటే 1000 రూపాయలు ఇంకా మిగులుతూ ఉన్నాయి. ఉచిత బస్సు వచ్చింది. మా ఆశామలు సిస్టరామలు రోజు ఉచితంగా చేస్తారు కావచ్చు. ఫ్రీ అవుతుంది చూడు, ఫ్రీ బస్సు కార్యక్రమం ఉంది. ఇంకా ముందు ఈ ప్రాంత అభివృద్ధికి మీ అందరి సహకారాలతోటి రాజకీయాలకు అతీతంగా కృషి చేద్దాం. ఎలక్షన్లు అప్పుడు రాజకీయాలు ఉంటాయి, ఆ తర్వాత రాజకీయాలు పక్క పెట్టాలి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మనకు ఎన్నో నిధులు ఇస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ రేపటి నాడు రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చే వాళ్ళను గెలిపించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. థ్యాంక్ యూ.